అన్న కంఫర్టబుల్ నీకు కదా అన్నకి కొంచెం కిందికి పెట్టండి అన్న. సినిమా గురించి ఒక్క మాటలో చెప్పుకోలేనన్నా, దగ్గర 1,00,000 మాటలు మాట్లాడాలి. సో ఆ 1,00,000 మాటలు మాట్లాడడం కాబట్టి ఆ 1,00,000 మాటలు ఒకటే మాటగా చెప్తాను. మళ్ళీ సినిమా అయితే పీక్ లెవెల్, ప్యాక్ లెవెల్ బ్రో, అదైతే ఖచ్చితంగా చెప్పగలను. సో దీంట్లో మీకు ఎవరైనా కనబడ్డారా అంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు అయితే ఒక రేంజ్లో కనబడతారు. ఆయనకి ఇచ్చిన ఎలివేషన్లు కూడా మామూలుగా లేవు బ్రో, ఇచ్చి పడేశారు బ్రో. చెప్పారు కదా ఆయన ఇచ్చి పడేసే గోత్రం ఇరగదీసే గోత్రం ఇచ్చి పడేసే నక్షత్రం అని. సో ఆ నక్షత్రంలో పుట్టినవాడే మా పవన్ కళ్యాణ్. ఖచ్చితంగా నేనైతే 100% న్యాయం చేస్తాడు బ్రో. మీరు థియేటర్లో కూర్చోండి, ఖాళీ విజిల్స్ డ్యాన్సులు అవే సరిపోతాయి మీకు. సో ఇంకోటి, అప్పుడు అత్తారింటికి దారిలో చూసాం బ్రో, ఎలా అంటే ఆ ఎమోషన్ కానీ ఆ ఫ్యామిలీ అంటే ఆ ఫ్యామిలీ ఆ సీక్వెన్స్ కానీ అప్పుడు అత్తారింట్లో చూసాము, మళ్ళీ ఇప్పుడే చూస్తున్నాం బ్రో. ఇలాంటి సీన్లో ఆయన నటించడం, ఆయన నటన అసలు మామూలు కాదయ్యా. ఆయన కళ్ళలో నీళ్లు చూస్తుంటే నా కళ్ళలో నీళ్లు తిరిగినాను పర్సనల్గా. నిజంగా కళ్యాణ్ బాబు గారికి అభిమానం అవ్వాలంటే ఇది వేసుకునే హక్కు ఉండాలంటే ఆయనకి అభిమానం అవ్వాలని చెప్తారు కదా, నిజంగానండి ఇది వేసుకునే హక్కు ఉంది మాకు, ఏదైతే ఖచ్చితంగా చెప్పగలము. సో పీక్ లెవెల్, ప్యాక్ లెవెల్ సినిమా అన్న, ఖచ్చితంగా చూడాల్సిన సినిమా. ఒకటే మాట, దాంట్లో ఒక పాకిస్తానీగా ఒక యాక్టింగ్ చేసిన ఒక యాక్టర్ ఆయన చెప్పాడు జిహాద్ అని. కాదు నేను చెప్తాను ఉస్తాద్ అని, అది. సో ఇదైతే పక్కా బ్రో, అది మెడబట్టుకుంటే తొడగొట్టినట్టే మేము తొడగొట్టుకోము, ఎక్కువగా మెడలే పట్టుకుంటాం, అదైతే పక్కా బ్రో. ఇంకోటి, ప్రతి ఉగాదికి 6 రుచులు, ఈ ఉగాదికి 7 రుచులు. ఆ 7వ రుచి ఉస్తాద్ భగత్ సింగ్. ఫిక్స్ అయిపోండి మీరు. నువ్వు దూరం పెట్టరు. బాబులకే బాబు బాబులకే బాబు కళ్యాణ్ బాబు. సో ఇది గుర్తుపెట్టుకోండి, బాబులకే బాబు కళ్యాణ్ బాబు, కళ్యాణ్ బాబు. అది ఫ్లోలో వచ్చింది. బాబులకే బాబు కళ్యాణ్ బాబు. ఈ బాబు తీసిన సినిమా ఇలా ఉంటే ఆ బాబు భయపడేలా ఉంది. అది ఏదో ఒక బాబు, మొత్తంగా బాబు. చాలా బాగుంది, చాలా బాగుంది. నెగిటివ్ని అస్సలు స్ప్రెడ్ చేయొద్దు. సూపర్ ఉంది మూవీ. సెకండ్ హాఫ్ నిజం చెప్తా, సెకండ్ హాఫ్ కోసం వచ్చేచ్చు మీరు. మీ టికెట్ వర్త్ అంటే మాత్రం సెకండ్ హాఫ్ అదిరిపోయింది. ఫస్ట్ హాఫ్ లిటిల్ బిట్ బోర్ అయ్యా, కొంచెం ఏదో చూసిందే ఫీలింగ్ వస్తుంది ఎప్పుడో పెట్టారని, కానీ సెకండ్ హాఫ్ మాత్రం ఇచ్చి పడేశారు. కానీ మా పవన్ కళ్యాణ్ గారు ఉండడం వల్ల మెస్మరైజింగ్గా ఉంది ఫస్ట్ హాఫ్ కూడా. సో ఆయన డైలాగ్స్ అవ్వచ్చు, లేకపోతే ఆయన డ్యాన్స్ అవ్వచ్చు, ఆయన టైమింగ్ అవ్వచ్చు, ఆయన స్వాగ్ అవ్వచ్చు, అబ్బో వేరే లెవెల్. అర్థమవుతుందా? వేరే లెవెల్ అంటే వేరే లెవెల్. ఏదో ఒక ఫ్యాన్గా చెప్పట్లేదు, మీరు కూడా ఎంజాయ్ చేస్తారు, నిజంగా ఎంజాయ్ చేస్తారు. కామెడీ టైమింగ్స్ చాలా బాగున్నాయి. ఆ ఫ్యాన్స్ కోసం సర్ప్రైజ్ ప్లాన్ చేస్తారనమాట, అవన్నీ చాలా బాగున్నాయి. సీరియల్ పంప్ సెట్ అవుతుంది అనుకున్నాను, కానీ ఒక సాంగ్ వల్ల నా మైండ్ చేంజ్ అయిపోయింది. నిజంగా చాలా బాగుంది. అమ్మాయి కూడా చాలా బాగా చేసింది, క్యూట్ ఎక్స్ప్రెషన్స్ కానీ అన్నీ బాగున్నాయి. బట్ రాశిఖన్నా గారు డిసప్పాయింట్ అయ్యాను. అంటే అమ్మాయిని పెట్టినప్పుడు అమ్మాయి సినిమా పవన్ కళ్యాణ్ గారిది అని చెప్పగానే ఒప్పుకున్నప్పుడు అమ్మాయికి మంచి రోల్ ఇచ్చిండే బాగుండేది అని ఫీలింగ్ వచ్చింది. అక్కడేమంత లేదు అమ్మాయిది. సో అదొకటి కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. ఓవరాల్గా చూసుకుంటే మాత్రం హరీష్ శంకర్ గారు, మీరు ఆయన ఇచ్చిన కొంత టైంలో ఇంత బాగా తీస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా సినిమాకి వెళ్తే మాత్రం ఆడు బ్లాక్ బస్టర్ అంటారు ఖచ్చితంగా బయటకు వచ్చి, అదైతే నేను చెప్పగలుగుతా. ఖచ్చితంగా మా ఫ్యాన్స్ అందరికీ చాలా పెద్ద గిఫ్ట్ ఇచ్చారు. ఎందుకంటే మనకి ఉగాది అంటే షడ్రుచులు అండి. సో ఆ రుచులన్నీ కూడా కలిపి ఉన్నాయండి ఇక్కడ మనకి. అర్థమవుతాయి, ఆ రుచులన్నీ ఖచ్చితంగా ఉగాదిలో ఉస్తాదులో కలిపి ఉన్నాయన్నమాట. ఖచ్చితంగా ఉగాది ఫెస్టివల్కి ఇది బెస్ట్ మూవీ అని చెప్పచ్చు. అంటే ఒక ఎమోషనల్ అవ్వచ్చు, ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అవ్వచ్చు, లేకపోతే ఒక ఏమంటారు ఎలివేషన్స్ అవ్వచ్చు, యాక్షన్ అవ్వచ్చు, లేకపోతే కామెడీ అవ్వచ్చు, డ్యాన్స్ అవ్వచ్చు, సాంగ్స్ అవ్వచ్చు, ప్రతి ఒక్కటి కలిపి ఉండే సినిమా కదండి. ఆ సినిమానే మన ఉస్తాద్ భగత్ సింగ్. ఎస్. హలో అండి, మూవీ ఎలా అనిపించింది అందరికి? వన్ టైం వాచ్, మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. పవన్ కళ్యాణ్ గురించి రావచ్చు కదండి, అలా ఇంకా లైక్ స్పెషల్గా ఇలా లైక్ కామెంట్స్ చేయలేం కదా. ఇట్స్ లైక్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కోసం అయితే ఐ ఫీస్ట్ అని చెప్పొచ్చు. మ్యూజిక్ కానీ యాక్షన్ ఎలిమెంట్స్ కానీ ఎలా ఉన్నాయి? యాక్షన్ ఎలిమెంట్స్ వాస్ గుడ్. డాన్స్ ఇస్ లైక్ రియల్లీ గుడ్. అంటే లైక్ గబ్బర్ సింగ్ ఫ్లేవర్ తీసుకోవడానికి ట్రై చేశారు. గుడ్ వాచ్ అని చెప్పొచ్చు. తొలి ప్రేమ సినిమా వచ్చి 10 సంవత్సరాల పైన దాటిందండి, కానీ ఇప్పటికి ఆ ఫ్లేవర్ తగ్గింది ఏమన్నా. ఈ సినిమాలో కూడా ఆ మ్యాజిక్ చూపిస్తుంది డెఫినెట్గా. ఓకే, అంతా ఓకే, కానీ డ్రెస్సింగ్ ఏంటి? ఇది చెప్పేసి మాది చిన్న విలేజ్ బ్యాక్గ్రౌండ్ డ్రామా అనమాట. సో
లైక్ పవన్ కళ్యాణ్ గురించి లైక్ చిన్న ట్రిబ్యూట్ లాంటిది అనుకోండి ఇక. ఈ మూవీ నుంచి వచ్చి ఈ మూవీ సైడ్ నుంచి రిలీజ్ ఉంది మాది యాక్చువల్లీ. సో ఈ టీం మొత్తం కలిపి వచ్చి పవన్ కళ్యాణ్ గారి కోసం అని చెప్పి మాకు తగ్గ టైప్ లో ఒకటి చేయాలనుకొని వచ్చాము. ఒక మాట చెప్తాం. చెప్తా, పవన్ అన్న దీవెనలు మా సినిమా మీద ఉండాలని మేము ఈ సినిమాకి వచ్చినాం. మళ్ళీ ఇది 2వ షోకు పోతున్నాం. ఇంకోటి లాస్ట్ ఒకటి చెప్తాము. ఉస్తాద్ భగత్ సింగ్ షో మా సినిమాకి ఇస్తుంది మూవీ ఎలా ఉంది? చాలా బాగుంది. ఆ మూవీలో ఏం బాగా నచ్చింది నీకు? గన్ షూట్ చేసినప్పుడు ఫైట్స్ నచ్చినాయా బాగా? మరి పాటలు బాగానే పాటలు బాగున్నాయా? ఏ పాట నచ్చింది? డాన్స్ దేకలేక సాలా బాగా నచ్చిందా? సినిమా అంతా ఎంజాయ్ చేసినావా? బాగా ఉందమ్మా? చాలా బాగుంది. బాగుందా? సినిమాలో ఏం నచ్చింది? నాకు అన్ని నచ్చాయి. అన్నీ నచ్చాయా? పాటలు విన్నావా? పాటలు విన్నాయి. ఆ? పాటల్లో ఏ పాట బాగా నచ్చింది? నచ్చలేదు. ఏది నచ్చలేదా? ఫైట్లో ఫైటింగ్ లో కూడా నచ్చింది. అన్ని అన్నీ నచ్చినాయా? ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ చాలా బాగుంది. ప్రతి ఒక్క ఫ్యామిలీ ఉగాది సందర్భంగా పచ్చడి తాగి భక్ష్యాలు తిని ఈవినింగ్ టైంలో 7 o'clock అట్లా ఫ్యామిలీతో సరదాగా వచ్చి సినిమా చూస్తే మాత్రం మీ పిల్లల్ని తీసుకొని అందరూ చూడండి. ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. మైండ్ బ్లోయింగ్ ఉంటుంది. చాలా వరకు ఓల్డ్ సాంగ్స్ ఉంటాయి. అన్ని ఓల్డ్ సాంగ్స్ ఉంటాయి. డ్యాన్స్ కానీ స్టెప్స్ కానీ శ్రీలీల పవన్ కళ్యాణ్ గారి మధ్యలో ఉన్న లవ్ ట్రాక్ మాత్రం చాలా బాగుంటుంది. అసలు నిజంగా ఒక రియల్గా లవ్ చేసిన వాళ్ళకి చాలా అర్థమవుతుంది. కానీ నిజంగా ఎక్కడ లాగ్ లేదు. చాలా ఫన్ ఉంది అండ్ సెంటిమెంట్ ఉంది అండ్ ఎక్కడ లాగ్ లేదండి. చాలా బాగుంది. హరీష్ గారు కంగ్రాచులేషన్స్ సార్. నేను ఎప్పుడు నేను చాలా మూవీ చూశాను. అందులో మొత్తం వైలెన్స్ ఉంటుంది, ఫైట్స్. ఇందులో ఫైట్స్ తక్కువ ఉన్నాయి కానీ సాంగ్స్ అండ్ స్టోరీ ఎలివేషన్స్ అవన్నీ చాలా బాగుంది. మ్యూజిక్ అంతా చాలా బాగుంది. ప్రతి ఒక్క ఫ్యామిలీ ప్రతి ఒక్కరు థియేటర్కి వచ్చి ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. ఖచ్చితంగా వచ్చి చూడండి. ఈవినింగ్ టైంలో అందరూ వచ్చి హ్యాపీగా చూసే మూవీ అంటే ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ. దేక్లేంగే చాలా సాంగ్ మాత్రం అదిరిపోయింది. ఎత్తర కాదరే ఎత్తర సాంగ్ కూడా అదిరిపోయింది. చాలా బాగుంటుంది. లొకేషన్స్ చాలా బాగుంటాయి. ఇందులో రావు రమేష్ గారి యాక్టింగ్ చాలా బాగుంది. అందరు యాక్టింగ్ చాలా బాగుంది. ప్రతి ఒక్కరు ఇందులో చాలా వరకు సర్దార్ గబ్బర్ సింగ్ మూవీలో ఉన్న విలన్స్ అందరికి కనిపిస్తారు మీకు. కానీ ఒక నిజంగా చెప్తున్నా మైండ్ బ్లోయింగ్ ఉంది సినిమా. యాక్షన్, కామెడీ, ఎమోషన్ అన్నీ ఉన్నాయి. సాంగ్స్ వీటన్నిటిలో ఏది ఎక్కువ ప్లస్? నాకు ఎక్కువ ఓల్డ్ సాంగ్స్తో బాగా అనిపించింది. అండ్ ఓల్డ్ సాంగ్స్తో కొన్ని స్టెప్స్ కానీ డ్యాన్స్ కానీ అవి చాలా బాగా అనిపించింది నాకు. కానీ నిజంగా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా. ఓల్డ్ సాంగ్సే చాలా బాగుంటాయి. ఈ కొత్తగా వచ్చిన సాంగ్స్ కొంచెం అంత అనిపించలేదు. కానీ ఇది దేక్లేంగే సాలా సాంగ్ డ్యాన్స్లో చాలా బాగుంది. అండ్ ఎత్తర కాదర ఎత్తర సాంగ్ కూడా చాలా బాగుంది. డ్యాన్స్ అనేది చాలా బాగుంది. మూవీ మాత్రం ప్రతి ఒక్కరు చూసి ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. నేనైతే చెప్తున్నాను, గ్యారంటీ రాసి పెట్టుకోండి. ఈసారి ఉగాదికి ఖచ్చితంగా ఉస్తాద్ భగత్ సింగే. దురంధర్ 2 సినిమా చూడలేదు కాబట్టి చెప్పలేను. మూవీ ఎలా ఉందమ్మా? మూవీ చాలా బాగుంది. ఇట్ వాజ్ ఆసమ్ స్లే. ఐ లవ్డ్ ఇట్. మెయిన్గా అయితే బీజిఎం, నాకు మ్యూజిక్ కన్నా బీజిఎం చాలా నచ్చింది. At one point he proved me wrong అనమాట. I thought old people couldn't dance, but he proved me wrong by doing the slay steps of the movie, and I really take him as my inspiration. ఓకే, నాకు లోపల నుంచి అరవాలనిపించింది, బట్ ఐ కుడెంట్ డూ ఇట్. ఐఎమ్ షై. ఓకే, ఐఎమ్ అన్ ఇంట్రోవర్ట్ పర్సన్ ఇన్ రియల్ లైఫ్. సో అతన్ని చూస్తే ఐ వాజ్ సో హ్యాపీ. నేను మా డాడీ ఈజ్ ద బిగ్ ఫ్యాన్ ఆఫ్ పవన్ కళ్యాణ్. ఓజీ చూసాను అండ్ నౌ ఐఎమ్ వాచింగ్ ఉస్తాద్ భగత్ సింగ్. ఐ వాజ్ ప్రిటీ హ్యాపీ టు సీ హిమ్. గబ్బర్ సింగ్ ఇది ఎలా అనిపించింది? గబ్బర్ సింగ్ అండ్ ఉస్తాద్ భగత్ సింగ్ కంపేర్ రెండు ఆల్మోస్ట్ సింక్ అవుతున్నాయి అనమాట. లైక్ పోలీస్ క్యారెక్టర్ వచ్చిందనమాట. యాక్చువల్గా నేను గబ్బర్ సింగ్ చూడలేదు. ఐ ఓన్లీ వాచ్ సమ్ ఆఫ్ ద క్లిప్స్ ఆఫ్ ద మూవీ. హైలైట్స్ ఏమనిపించాయి? నాకు డైలాగ్స్ చాలా హైలైట్ అనిపించాయి. లైక్ మెయిన్గా అయితే ఒకవేళ ఎవరన్నా మిమ్మల్ని ఏమన్నా అంటే నా పేరు చెప్పండి, ఉస్తాద్ తాలూకా అని చెప్పండి అనేది నాకు చాలా నచ్చాయి అనమాట.
సాంగ్స్ బాగున్నాయి. ఐ డోంట్ అండర్స్టాండ్. శ్రీలీల కూడా మంచి యాక్టింగ్ చేస్తుంది అనమాట. వెల్ సాంగ్స్ లేట్ బట్ ఐ లైక్ ద బీజిఎం మోర్ అనమాట. ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అవుతుందా మీ చిన్న ఎస్ కామెడీ అన్నీ యాక్చువల్గా అన్నీ యాక్యురేట్గా చూపించారు. ఎమోషన్స్, కామెడీ, రొమాన్స్, ఇంకా యాక్షన్స్, థ్రిల్లర్ ఇవన్నీ చాలా బాగున్నాయి అనమాట. ఓకే, అది నాకు అట్లా కన్క్లూషన్ అయితే నేనేం చెప్తానంటే దిస్ ఈస్ రికమెండెడ్ ఫర్ ఎవ్రీ వన్. ఉగాదికి ఫ్యామిలీ ఆడియన్స్ అంతా ఎలా ఉంది బ్రో? ఉస్తాద్ ఊచకోత మొదలైంది. ఉస్తాద్ ఊచకోత, హరీష్ భయ్య, హాట్సాప్ భయ్య. ఈ సినిమాతో మాకు ఎలా కావాలనుకున్నామో ఫుల్ మూసి పెట్టాడు. భుక్తారసంతో బయటకు వచ్చాం భయ్య. ఇక్కడ ప్రతి సింగిల్ సెంటర్ కానీ ఏ సెంటర్ కానీ ఉస్తాద్ ఊచకోత మొదలైంది అంతే. ఈ గోదితో ఊచకోతే. యాక్షన్ ఎలా ఉంది సినిమాలో? యాక్షన్, డైలాగ్స్, ఫైట్ సీన్స్ కుమ్మేశారు. చెప్తున్నా కదా, వన్ మ్యాన్ షో. అన్నయ్య వచ్చాడంటే పండుగ, పండుగ వచ్చిందంటే అన్నయ్య వచ్చాడు అంతే. ఉగాదికి పండుగ అంతే. ఇక అన్నయ్య వస్తేనే పండుగ. ఉగాది వచ్చింది, అన్నయ్య వచ్చాడు. ఉగాదికి ఊచకోత, ఉస్తాద్ భగత్ సింగ్ ఊచకోత మొదలైంది. మ్యూజిక్ ఎలా అనిపించింది? మ్యూజిక్ గురించి చెప్పేది దేవిశ్రీ ప్రసాద్ ఆల్రెడీ మనం చాలా మూవీస్లో చూస్తుంటాం. ఇందులో ఎక్స్ట్రాడనరీ. అండ్ తమన్ వచ్చేసి ఈ సినిమాకి ప్రాణం పెట్టాడు బీజంతో. అది ఓకే, దాని తర్వాత ఎమోషన్స్ కానీ సినిమా చెప్తున్నా కదా, ఎమోషన్స్, ఫ్యామిలీ, సాంగ్స్, డ్రామా అన్నీ ఎవ్రీథింగ్ సెట్ అయినాయి. హరీష్ అన్నకి మంచి మరో హిట్ చెప్తున్నా కదా. డైలాగ్ చెప్పాలంటే మీరు ఏం చెప్తారు? చెప్పాలంటే చాలా డైలాగ్స్ ఉంటాయి అన్నయ్యది. సరే, ఫ్లోలో ఒక 2-3 చెప్పేస్తా. ఓల్డ్ అండ్ ఇవి అన్నీ చెప్పేస్తా. ఓకేనా? ఇట్లా పట్టుకుంటారు. ఫస్ట్ ఖుషి కొంచెం పై పట్టు. ఫస్ట్ ఖుషి మూవీ చెప్తా, తర్వాత వాళ్ళు. ముఖం నీ ఒంట్లో భాగమే, నడుం నీ ఒంట్లో భాగమే. ముఖం చూస్తే కోపం రాలేదు, నడుం చూస్తే ఎందుకని ప్రశ్నిస్తున్నాను అంతే. రాసుకోరా సాంబా. చూడప్ప సిద్ధప్ప, నేను సింహాలు అంటుంది. అది గడ్డం తీసుకోలేదు, నేను గీసుకోగలను. మిగతాదంతా సేమ్ టు సేమ్. అరే లాస్ట్ కొంచెం గిక్కారప్ప, రాసుకోరా సాంబా. ఈ సినిమా ఇందాక విన్నది భగవద్గీత, ఇది భగవద్గీత. ఉస్తాద్ భగవద్గీత. ఓకే, థ్యాంక్ యూ.